రైతన్నలు సన్నవడ్లు పట్టుకొని పోయి సర్కారుకు అమ్మాలని చూస్తున్నారా? అమ్మితే 500 రూపాయల బోనస్ వస్తుందని తెగ ఆశపడుతున్నారా? జర జాగ్రత్త. సన్నవడ్లే తెచ్చామని ఎవరు చెప్పినా కళ్ల ముందు కనిపించినా సరిపోదు. సర్కారోళ్లే బియ్యపు గింజ పొడవు వెడల్పును లెక్కించి సన్నాలను నిర్ణయించనున్నారు. లెక్క సరిగ్గా సరిపోతే బోనస్ ఇస్తారు. కొంచెం పొడవు ఎక్కువైనా గింజ అడ్డంగా పెరిగినా ఆశలు వదులుకోవాల్సిందే. సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామంటూ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మాత్రం కోతలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. బోనస్ ను ఎగ్గొట్టేందుకే కొలతల పేరుతో కొర్రీలకు రంగం సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం సన్నదా దొడ్డుదా తేల్చేందుకు పౌర సరఫరాల సంస్థ ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేస్తుంది. ఈ పరికరంతో ధాన్యం కొలతలు వేసి నిబంధనల ప్రకారం కొలతలు ఉంటేనే ఆ ధాన్యాన్ని సన్నాలుగా పరిగణించనున్నారు. ఆ ధాన్యానికి మాత్రమే 500 బోనస్ ఇవ్వనుంది. కొలతలతో ఏమాత్రం తేడా వచ్చినా రైతులు తీసుకొచ్చిన ధాన్యం సన్నధాన్యంగా గుర్తించరు. ఆ రైతులకు బోనస్ ఇవ్వరు. సన్నధాన్యం గింజల పొడవు వెడల్పు కొలతలు లెక్కించేందుకు సన్నాలను గుర్తించేందుకు ప్రభుత్వం కాలిపర్స్ అనే పరికరాన్ని వినియోగించనుంది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల సంస్థ ఇప్పటికే భారీ సంఖ్యలో కాలిపర్స్ కొనుగోలుకు నిర్ణయించింది. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం 2 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ లెక్కన కనీసంగా 14,000 కాలిపర్స్ పరికరాలు అవసరమున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి 10,000 కాలిపర్స్ సరఫరా చేయాలని మార్కెటింగ్ శాఖను కోరినట్టుగా తెలిసింది. ముందుగా ధాన్యం వచ్చే పలు జిల్లాలకు కాలిపర్స్ ను అందించినట్టు తెలిసిందే. రైతులు తీసుకొచ్చే ధాన్యంలో సన్నాలేవి దొడ్డు రకం ఏవి అనే అంశాన్ని తేల్చేందుకు అధికారులు కొన్ని కొలతలను నిర్ణయించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాలిపర్స్ లో పెట్టి ఆ గింజ పొడవు వెడల్పును లెక్కిస్తారు. ఇందుకోసం ధాన్యంలో 10 గింజలను సేకరిస్తారు. ఆ ధాన్యాన్ని ఒక ప్రత్యేకమైన పరికరంలో వేసి వాటిపై పొట్టుపోయేలా చేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి బియ్యపు గింజను కాలిపర్స్ ద్వారా కొలతేస్తారు. బియ్యపు గింజ పొడవు 6 మిల్లీమీటర్ కన్నా తక్కువగా ఉండాలి. వెడల్పు 2 మిల్లీమీటర్లకు మించదు. బియ్యపు గింజ పొడవు వెడల్పు రేషియో 2.5 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండాలి. కాలిపర్స్ లో పెట్టిన బియ్యపు గింజ ఈ కొలతలకు సరిపోతేనే దాన్ని సన్నధాన్యంగా పరిగణిస్తారు. లేని పక్షంలో ఆ ధాన్యాన్ని దొడ్డు రకం ధాన్యంగా పరిగణిస్తారు. ఈ కొలతల నిబంధన ప్రకారం ఉన్నటువంటి ధాన్యానికే 500 బోనస్ ఇవ్వనున్నారు. సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్కెట్లో చాలా రకాల సన్నాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 33 రకాల సన్నాలుగా గుర్తిస్తూ వ్యవసాయ శాఖ జూలైలో జాబితాను విడుదల చేసింది. వీటితో పాటు బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15047, హెచ్ఎంటీ సోనా, జే శ్రీరామ్ రకాలను కూడా సన్నధాన్యంగా పరిగణించాలని సూచించింది. అయితే రైతులు తీసుకొచ్చిన ధాన్యం రకం వ్యవసాయ శాఖ విడుదల చేసిన సన్నాల జాబితాలో ఉన్నప్పటికీ కాలిపర్స్ కొలతలో తేడా వస్తే పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా మారింది. ఈ సీజన్ లో సుమారు 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో 44 లక్షల టన్నుల దొడ్డు రకాలు కాగా 47 లక్షల టన్నులు సన్నధాన్యం ఉంటుందని ఇటీవల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ లెక్కన క్వింటాలు సన్నాలకు 500 అయితే టన్నుకు 5,000 చొప్పున మొత్తం 2,350 కోట్లు అవసరమవుతాయి. ఇవి మద్దతు ధరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఇంత భారీ మొత్తం భారం భరించడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కొలతల కొర్రి పెడుతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎంత వీలైతే అంత కోతలు కోసి బోనస్ భారాన్ని 500 కోట్లకు మించనివ్వొద్దని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది.